యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలండి. లాజర్ సిద్దిపేట నుండి. బైబిల్లో అతిపెద్ద అధ్యాయంగా పిలువబడుతున్న 176 వచనాలు కలిగిన 119వ కీర్తనను బైహార్ట్ అనగా కటదా చేసి చదివితే ఎలాగుంటుంది అనే చిన్న ప్రయత్నంలో భాగంగా ఈ బ్రైలీ బైబిల్ ద్వారా కటదా చేసి మీ ప్రోత్సాహం కొరకు మీ ముందు 119వ కీర్తనను చెప్పబడుతుంది. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపం చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ కట్టడలను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికి ఉన్నాను. నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం దగ్గర వాడవు. నీ కట్టలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్టుగా నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించదను. నీ త్రోవలను నేను మన్నించదను. నీ కట్టలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యం నేను మరవక యుందును. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపుము. నీ వాక్యను బట్టి నడుచుకొనిచుందును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. నువ్వు గర్విష్ఠులను గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనలు అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందయు తిరస్కారమును తొలగించము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనలు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికించము. నా చర్యంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టలు నాకు బోధించుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదను. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. కపటపు నడత నాకు దూరపరచము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గములు నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులు నా ఏట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం యెహోవా, నేను నీ శాసనం అత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయం నువ్వు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞ మార్గం నేను పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టలు అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు కడమట్టుకు వాటి గైకొందును. ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో దాని ప్రకారం నడుచుకుందును. నీ ఆజ్ఞ జాడను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోభం తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయం తిప్పుము. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయం పుట్టించున్నని నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికించుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి నీ సత్యవాక్యములు ఏమాత్రం తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరింతును. నిత్యము నేను దాన్ని అనుసరింతును. నీ ఉపదేశంలో వెతుకువాడను. నిర్బంధం లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదురు నీ శాసనల గురించి మాట్లాడేదను. నేను నీ ఆజ్ఞ బట్టి హర్షించదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియములుగా ఉన్న నీ ఆజ్ఞ తట్టు నా చేతులు ఎత్తదను. నీ కట్టలను నేను ధ్యానించదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను నేను జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నొందుచున్నాను. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడనైన బసలో నేను పాటలు పాడుటకు నీ కట్టలు నాకు హేతువులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను. నేను నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను. అదే నాకు వరముగా దయచేయబడినది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుని వలన నేను నిశ్చయించుకుని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయంతో నేను బతిలాడుకుంటున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించము.
నా మార్గములన్నీ నేను పరిశీలన చేసుకుంటుని, నీవు శాసనం తట్టు మరలుకొంటిని, నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడేదను. భక్తిహీనుల పాశంలో నన్ను చుట్టుకొనిను, నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. నీ న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు గల వారికి, నీ ఉపదేశములు అనుసరించు వాడికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలు నాకు బోధించుము. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధించుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుతురు, అయినను నా పూర్ణ హృదయంతో నీ ఉపదేశం నేను అనుసరింతును. వారి హృదయం క్రొవ్వు వలె మందంగానున్నది. నీ ఆజ్ఞలు బట్టి నేను నీ ధర్మశాస్త్రం బట్టి నీ ఆజ్ఞలు బట్టి నేను సంతోషించుతున్నాను. ఓకే, నీ ధర్మశాస్త్రం బట్టి నేను సంతోషించుతున్నాను. నేను నీ కట్టలు నేర్చుకున్నట్లుగా శ్రమ కలిగి ఉన్నట్టు నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు నేర్పచ్చను. నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నేను నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించిన గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం కలుగును గాక. నీ ఉపదేశం నేను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధం ఆడినందుకు సిగ్గుపడుదురుగాక. నీ ఉపదేశములు అనుసరించు వారును నీ శాసనం తెలుసుకున్న వారును నా పక్షంగా నుందురుగాక. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవే అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. నేను పొగ తగులుతున్న సిద్ధవలెనైతేని, అయినను నీ కట్టలు నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుమువారికి తీర్పు తీర్చడం ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరించని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. నీ ఉపదేశములను నేను విడవకయున్నాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించి నడుచుకున్నట్లుగా నీ కృపచేత నన్ను బ్రతికించుము. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములను. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది కావున నీ నిర్ణయం చొప్పున నేటికి స్థిరపడి ఉన్నది. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యనీడల నా శ్రమయందు నేను నశించువాడను. నీ ఉపదేశముల వల్ల నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరవను. నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నేను నీవాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరించుటకై భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. నేను నీ న్యాయ శాసనముల నుండి తొలగకై ఉన్నాను. నన్ను సంహరించుటకై భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. నేను నీ శాసనం తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించుకుంటుని. నీ ధర్మోపదేశము అపరిమితము. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది. నేను దినమేలా దాన్ని ధ్యానిస్తున్నాను. నీ నిత్యం నాకు తోడుగానున్నది. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశం లక్ష్యం చేయుచున్నది కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటి నుండి నా పాదం తొలగించుకొంచున్నాను. నీవు నాకు బోధించినవి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకున్నాను. నీ వాక్యం నా జిహ్వకెంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వల్ల వివేకం కలిగను, తప్పుడు మార్గములు నాకు అసహ్యములు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను నీ న్యాయ విధులను అనుసరించేదని ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చేదను. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించుము. నీ న్యాయ విధులు నాకు బోధించుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరిచేతిలో ఉన్నది. నీ ధర్మశాస్త్రాన్ని మరవను. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరిచేతిలో ఉన్నది. నీ ధర్మశాస్త్రము నేను మరవను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొగ్గిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు.
నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నిత్య స్వాస్థ్యములుగా భావించుకొనుచున్నాను. నీ కట్టడలు నేను అనుసరించినట్లు నా హృదయం లోబరుచుకొనుచున్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడెము నీవే. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించుచున్నాను. దుష్క్రియలు చేయవారులారా నా యొద్ద నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశభంగమైన నీ సిగ్గునందక యుందునుగాక. నీ రక్షణ నాకు కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించము. అప్పుడు నీ కట్టలు నిత్యము లక్ష్యం చేసాను. నీ కట్టల మీద వారిని అందరినీ నిరాకరించదము. వారి కపటాలోచన మోసమే. భూమి మీద నుండి భక్తిహీనులందరినీ మస్తువలే లయపరిచదవు. కావున నీ శాసనములు నాకు ఇష్టములైనవి. నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధుల వల్ల నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించున్నాను. నన్ను బాధించే వారి వశము నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించున్నవి. నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టలు నాకు బోధించము. నేను నీ సేవకుడును నీ శాసనం గ్రహించినట్లు నా జ్ఞానము కలగజేయము. జనుల్ని ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తమ క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెనో అపరంజి కంటెనో నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావాలని వాటిని గైకొంచున్నాను. నీ వాక్యములు వెల్లడి ఎగుడతోడనే వెలుగు కలుగును. తెలివి లేని వారికి అవి తెలివి కలవజేయును. నీ ఆజ్ఞల్ని అందని అధిక వాంఛ చేత నా నోరు తెరిచి ఎగురుచున్నాను. నీ నామమును ప్రేమించిన వారికి నువ్వు చేయగలిగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపం నా నేలనీయకము. నీ ఉపదేశం నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపించము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కట్టలు నాకు బోధించము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీళ్ళు ఏర్లై పారుచున్నవి. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతని బట్టి నీవు నీ శాసనం నియమించితివి. నా విరోధులు నీ వాక్యములను మరిచి ఉన్నారు. కావున రక్షణ నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరించబడిన వాడను. నీ ఉపదేశం నేను మరవను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు తెలివి దయచేయము. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెడుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెడుచున్నాను. నీ శాసనల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెరుచుకొన్నును. నీ కృపను బట్టి నా మొర ఆలకించము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రము త్రోసివేయవారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యములు. నీవు నీ శాసనములు నిత్యములుగా స్థిరపరిచితివని పూర్వం నుండి నేను వాటి వలన తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను. నా శ్రమ విచారించి నన్ను విడిపించము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచించము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించము. భక్తిహీనులు నీ కట్టడలను వెతకటలేదు. గనుక రక్షణ వారికి దూరంగానున్నది. యెహోవా నీ కనికరం మితిలేనిది. నీ న్యాయాలను బట్టి నన్ను బ్రతికించము. నేను అల్పుడను నిరాకరించబడిన వాడను. నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూసి నీ అసహించుకుంటుని. నీవిచ్చిన మాట వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించము. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు. నీ కృపచొప్పున నన్ను బ్రతికించము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులు నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచున్నది. విస్తారమైన దోపసము సంపాదించు వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. అబద్ధము నాకు అసహ్యము. అది నా గేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టులతో కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెడుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను. నేను నీ శాసనాలను బట్టి ప్రవర్తించున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములు నీ శాసనాలను అనుసరించున్నాను. లాస్ట్ స్టేంజ్. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. నీవు నీ కట్టలు నాకు బోధించున్నావు. నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నీ ఉపదేశములు నేను కోరుకొనిచున్నాను. నీ చేయి నాకు సహాయం చేయునుగాక.
యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికించుము. నేను నిన్ను స్తుతించదను. నీ న్యాయవిధులు నాకు సహాయమగును గాక. నేను తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఏలయనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. అందరికీ వందనాలండి. ఇందులో అక్కడక్కడ చిన్న తప్పులు దొర్లుంటాయి. వాటిని మన్నించి మీ ప్రోత్సాహం కొరకు ఇది మీ ముందుంచబడింది. అందరికీ ధన్యవాదాలు. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు.